ఈరోజు మనకి మార్కెట్ చూసుకున్నట్టయితే 70 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి కంటిన్యూయస్‌గా డౌన్ సైడ్‌గే వెళ్ళింది. ఓవరాల్‌గా ఈరోజు మనకి బేరిష్ మొమెంటమ్‌తో ప్రైస్ అనేది మూవ్ అయింది. ఈరోజు ఫస్ట్ ట్రేడ్ వచ్చేసరికి కోల్‌గేట్‌లో తీసుకున్నా. యాక్చువల్‌గా ఈ లో కట్ చేస్తుండగా నేను ఎంటర్ అయ్యా. చూసుకున్నట్టయితే ఎప్పుడైతే నాకు అరౌండ్ 1:1 వచ్చిందో అప్పుడు నేను ఎగ్జిట్ అయ్యా. నెక్స్ట్ వచ్చేసరికి డాబర్‌లో తీసుకున్నా. ఎప్పుడైతే మనకి ఈ లో కట్ చేస్తుందో అప్పుడు నేను ఎంటర్ అయ్యా. సో, ఎస్ఎల్ వచ్చేసరికి ఇక్కడ పెట్టా. చూసుకున్నట్టయితే ఇది నాకు అబోవ్ 1.5 ఇచ్చింది. సో, నేను అరౌండ్ ఈ ఏరియాలో ఎగ్జిట్ అయ్యా. సో, నెక్స్ట్ వచ్చేసరికి హెచ్‌సీఎల్ టెక్నాలజీలో తీసుకున్నా. ఫస్ట్ ఈ హై కట్ చేసినప్పుడు ఎంటర్ అవుదాం అనుకున్నా. కానీ ఇక్కడ నాకు ట్రిగ్గర్ అవ్వలా. సో, ఈ హ్యామర్ క్యాండిల్ పడిన వెంటనే నేను ఈ హై క్రాస్ అవుతుండగా ఎంటర్ అయ్యా. సో, చూసుకున్నట్టయితే ఇది మనకి 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ 200 ఎంఏ ఉంది. దట్ మనకి ఇక్కడ రెసిస్టెంట్ పాయింట్స్ అనేది ఉన్నాయన్నమాట. సో, ఇక్కడే ఎగ్జిట్ అవ్వాల్సింది. చూసుకున్నట్టయితే మనకి 1:1 వచ్చింది. ఇక్కడ ప్రైస్ అనేది సస్టైన్ అవుతుందని అనుకున్నా నేను. మనకి ఒక పైకి అప్ సైడ్ మొమెంటం ఇస్తుందనుకున్నా. కానీ ప్రైస్ అనేది డౌన్ సైడ్‌కి వెళ్ళింది. నేను నా ఎస్ఆర్ అనేది కాస్ట్ టు కాస్ట్ పెట్టేసా. కాస్ట్ టు కాస్ట్ పెట్టిన ఎస్ఎల్ హిట్ అయింది. సో, ఓవరాల్‌గా ప్రాఫిట్టే.